అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో సొరకాయ ఒకటి. బరువును తగ్గించడంలోనూ, తేలిగ్గా అరగడమే కాకుండా శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్స్ అందించే సొరకాయతో రకరకాల కూరలు, వంటలు చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు సొరకాయతో ఒక మంచి పరోటాలు చేసుకుందామండి. చల్లటి పెరుగు పచ్చడితో తింటే ఆహా అని అనక మానవండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. సొరకాయ పరోటాకి ఒక లేత సొరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ చేసుకున్న దాన్ని గ్రేటర్తో తురుముకుందాం. ఇలా మొత్తం తురుముని ఒక స్ట్రైనర్లో ఒక పల్చటి టవల్ వేసి దానిలో సొరకాయ తురుమంతా వేసుకుని నీరంతా పిండేసుకుందామండి. లేత సొరకాయ కనుక చాలా నీళ్ళు వస్తున్నాయండి. ఇలా నీరంతా పిండిన తర్వాత ఇలా వచ్చిన నీరుని మనం గోధుమ పిండి కలుపుకుంటాం కనుక దానిలో వాడుకుందామండి. ఇప్పుడు ఒక మూటలాగా కట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఒక పెద్ద పళ్ళుని తీసుకుని దానిలో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ కసూరి మేతి, అర స్పూన్ వాము, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి ఈ పిండి అంతా కలుపుకుందాం. ఇలా కలిసిన దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసి పిండి అంతా బాగా పట్టేలాగా మరొకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన పిండిలో కొన్ని సొరకాయ నీళ్ళు వేసుకుని మెత్తటి ముద్దలాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిసిన దాన్ని ఒక 4 నుంచి 3 నిమిషాల పాటు బాగా మర్దించుకుందాం. ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయండి. అందులో స్టఫింగ్ ఉంటుంది కనుక ఇలా బాగా కలిపి తయారు చేసుకున్న దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. 5 నిమిషాల తర్వాత సొరకాయ తురుము ఒక బాల్లాగా నీరంతా పోయి గట్టిగా అయిందండి. చేయి పెట్టకండి, నీరు వచ్చేస్తుంది. ఒక ఫోర్క్ తీసుకుని దాన్ని తురుమంతా విడివిడిగా అయ్యేలాగా ఫోర్క్తో చేసుకోండి. ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని స్లైసుల్లా కాకుండా విడివిడిగా ఉండేలాగా రేకుల్లాగా వేసుకోండి. అలానే మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్, ఒక పావు చెంచా గరం మసాలా వేసి వీటన్నింటినీ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు అసలు ఉప్పు ఇంతవరకు వేయలేదండి. మళ్ళీ మరొకసారి ఇంక మనం పరోటాలు చేసుకుంటాం కనుక మూత తీసి
మరొక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ తీసుకుందామండి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకునే ముందు ఉప్పు వేసుకుందాం. ఉప్పు అంతా తురుముకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బాల్స్ని ఒక గిన్నెలాగా తయారు చేసుకుందాం. పెద్ద బాల్సే చేసుకున్నాం కనుక దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పడతాయండి సొరకాయ తురుము. దాన్ని బాగా టైట్గా ఒత్తుకోండి. ఇలా తయారైన దానికి పైన అంటుకోకుండా మనం ఒక స్పూను శనగపిండి కానీ గోధుమ పిండి కానీ బైండింగ్గా ఉండేలాగా వేసుకోండి. త్వరగా నీరు కూడా వచ్చినా పీల్చేస్తుంది ఆ పిండి. ఇప్పుడు బాగా ఒక బాల్ లాగా చేసుకున్న దాన్ని కొద్దిగా పొడి పిండి వేసి చేత్తో ఫ్లాట్గా ఫస్ట్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసుకుందాం బాగా మనకు కావాల్సిన సైజులో ఒక 1/4 ఇంచు తిక్కుగా ఉండేలాగా. మనం కలిపిన పిండి 4 పరోటాలు వేయనియండి. పెద్ద పెద్ద సైజులో చేసుకున్నాం కనుక వీటిని తయారు చేసుకుని పక్క నుంచి స్టవ్ మీద అట్లా రేకు పెట్టుకుని వేడైన తర్వాత కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ తయారు చేసుకున్న పరోటాలని 2 వైపులు మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుకుందాం. అట్ల కాడతోటి పరోటా అంచులు నొక్కితే మధ్యలోకి పొంగుతాయండి. ఇలా బాగా పొంగి మెత్తటి సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయినాయండి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. దీనికి కాంబినేషన్గా చల్లటి ఉల్లిపాయ పెరుగు పచ్చడితో తింటే ఆహా అంటారండి. సాఫ్ట్గా ఉన్న ఈ సొరకాయ పరోటాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.